నానా రిపోర్ట్ కార్డ్. రిపోర్ట్ కార్డ్ దీనికోసమైనా 2 రోజులుగా ఇల్లంతా సైలెంట్గా ఉంది. ఇవి అసలు మార్కులేనా? వీటికి నేను సంతకం పెట్టాలా? ఇన్ దోస్ డేస్ ఈ సబ్జెక్ట్స్లో నేను ఎన్ని మార్కులు తెచ్చుకున్నానో తెలుసా? చూడు నానా, మీ సిలబస్ చాలా ఈజీ. అదే మా సిలబస్ చదివి ఈ మార్కులు తెచ్చుకుని ఉంటే ఓకే. మీ సిలబస్లో ఏం నేర్చుకున్నారో ఏవో గానీ ఆర్గ్యూ చేయడం మాత్రం బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు సంతకం పెడతారా లేదా నానా? నేను పెట్టలేదంటే ఏం చేస్తావు? నేనే పెట్టుకుంటా. ఎలా? మీ సంతకం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కోడికెళ్ళ కింద ఈసీజీ తీసినట్టు ఉంటుంది. ఈ వయసులోనే ఫ్రాడ్ చేస్తావా? ఉండు, మీ హెడ్ మిస్ట్రెస్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తాను. అయితే మీరు పెట్టే ఫోర్జరీ సంతకాల గురించి నేను మీ హెడ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తా. ఓకే ఓకే, స్కోర్ ఇట్ మోర్ నెక్స్ట్ టైం. Can't you come fast? ఉండు, ఈ రోజు కూడా స్నానం చేయకుండా వచ్చినట్టుంది. బయలుదేరు. వచ్చేసావా? త్వరగా ఉండు. రిపోర్ట్ కార్డులో సంతకం తీసుకున్నావా? నేను చివరిసారిగా సంతకం పెట్టించుకుంది 5th స్టాండర్డ్ లో. మీ నాన్న వేలు ముద్ర? నోర్మి. ఏమే పర్ఫ్యూమ్ లో మునిగొచ్చావా ఏంటి? అవునే, కుర్రాళ్ళంతా నా వెనకాలే పడాలని. వాళ్ళు రారు. రారా, వస్తారా? ఎవరి కోసం చూస్తున్నావురా? మామ వస్తున్నారా? రే సూపర్. సూపర్ ఉన్నారా మామ? నువ్వు దియా మేడ్ ఇన్ చైనా మామ. రే అది మేడ్ ఇన్ చైనా కాదురా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓ ఇప్పుడు అలా అంటున్నారా? ఓ వావ్, తేజ్ ఇస్ కమింగ్ టు. ఓ, నాలుకేలాడేసుకుని వస్తున్నాడు వాడా? ఎవడే వీడు? కొబ్బరి తురిమేటప్పుడు తలపెట్టినోడ్లా ఉన్నాడు. వాడు నా చర్చ్ ఫ్రెండే. ఓ ఆమెన్. హాయ్. Hey babes. Hey Patricia. Last time Saturday church lo ninnu chusan. You look awesome. Cute child. చైల్డా? సంకనేసుకుని ఆడిస్తాడంటే? షట్ అప్. మేమంతా ఇలాగే మాట్లాడుకుంటాం. ఓ మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. Michael girl. చూస్తేనే తెలుస్తుంది మైకేల్. Woo. పేరు మైకిలే. ఓ పేరు మైకేలా? Yeah. Shall we go for a date? నౌ? Yeah, now. నువ్వు వస్తావా? Yeah. You can also come, child. కమ్మా. Yes. నేను వస్తే నాకేమైనా పార్టిసిపేషన్ సర్టిఫికెటా ఇస్తారు? మీరే వెళ్ళి చిల్డ్రన్స్ డేని ఎంజాయ్ చేయండి. Woo. Maddie, let's go. Oh sure. Go to hell, babe. भैया इंको सिगरेट.
టీం లీడర్ బాగా విసిగిస్తున్నాడు మావా. ఏ ఆ అమ్మాయిలు ఎంఎస్ వర్డ్ లో ఏం టైప్ చేసినా ఓ వావ్ స్వీట్ అంటున్నాడు రా. ఆ. నేను జావాన్ రబ్బర్లా లాగుతున్నా ఇంకా నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయాలంటూ వెళ్ళిపోతున్నాడు రా. హోటల్లో పిండి రుబ్బేవాడు మనకంటే తక్కువ పని చేస్తున్నాడు మావా. రాజా దట్ మామా, మీకింకా పర్వాలేదు. నాకు వచ్చాడు చూసే ఎగ్ బోండాగాడు అల్లాడిచ్చేస్తున్నాడు. వాడిని ఎందుకురా ఎగ్ బోండా అని పిలుస్తున్నా? దొర్లించిన ముంతలా ఉంటాడు అందుకనా? అది కాదు మామా, ఎందుకంటే అక్కడ చూడు, 4 ఎగ్ బోండా తీసుకుని పైనున్న పిండిని మాత్రం తీసేసి ఎగ్గులు మాత్రం వట్టి చెడ్డీ వేసుకున్న వాళ్ళ దాక్కుంది తింటున్నాడు. అందుకే మామా, మొహం చూసావా, యాంగ్రీ బర్డ్ లో వచ్చే పందిలా ఉంది. రియాక్షన్ ఒకటే. మావా వాడింటి ఎగ్ని అంత మూడుతో చూస్తున్నాడు. ఇంకా అమ్మాయిల్ని ఎంత మూడుతో చూస్తాడో అర్థం చేసుకో. రోజు దట్ రా. ఐ రోజు దట్. మన జీవితాన్ని ఎగ్ బోండాలా చేశారు మామ. నూనెలో పడేసి వేయించి పిండితోలు మొత్తం ఒలిచేసి ఒట్టి అప్రైజల్ని మాత్రం మింగేస్తున్నారా. నువ్వు అన్నది కొత్తగా ఉందిరా. థ్యాంక్స్ కొత్తగా ఉంది. థ్యాంక్ యూ. వాడు ఏమన్నా రేసిస్టరా? రాజా 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 చీపు. నువ్వేమంటావు మావా? రే మేమిద్దరం మాట్లాడుకున్నది రే అంత ముక్కదురా. అరే రే చెప్పదు 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 భూతది సెన్సార్. బావా ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ రా, అందులో తేడా లేదు. మావా పోదాం రా. కన్ఫర్మ్ విడిగేదైంది. నమ్మండ్రా రే. పోదాం. హెల్మెట్ దొంగిలించకండి. దొంగిలించి ఉపయోగిస్తే చుండ్రు వల్ల వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది. తర్వాత అమెజాన్ అడుగుల వల్ల కూడా మిమ్మల్ని కాపాడడం కుదరదు. ఐ థింక్ ఐ ఫాలన్ ఫర్ హిమ్. ఓ మై గాడ్! ఏ ఏమంటే? ఐ మీన్ వాడి మీద నీకు లవ్ ఎందుకు పుట్టింది? అయ్యో ఏంటి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసినట్టుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని వదిలేసి నేను ప్రిపేర్ అవ్వని క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఓ మరైతే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? వాడిని లవ్ లోకి దించడం ఎలా? బిగ్ క్వశ్చన్ మార్క్. అవునవును, అతని లవ్ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే చూడడానికి రానాలా ఉంటాడు కదా. అవును, మనం చూడ్డానికి త్రిషాలా ఉన్నాం. ముయ్. అది కాదే. ఏంటది కాదే? హీస్ జస్ట్ అనదర్ గాయ్. వాట్స్ సో ఇంప్రెస్ అబౌట్ హిమ్? అర్జున్ ఒక ఆర్డినరీ ఫెలో, అంతేనే. సి, ఎప్పుడు ఎక్స్ట్రాడినరీగా డ్రెస్ చేసుకునే నీ మైకల్ ఒకరోజు ఆర్డినరీగా డ్రెస్ చేసుకున్నాడని నువ్వు కోపడ్డావు కదా. కానీ అర్జున్ ఎప్పుడు ఆర్డినరీగానే ఉంటాడు. ఏదో ఒక రోజు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాడు. ఆ రోజు నాకు థ్రిల్ గా ఉంటుంది. చిపోవే. నా ఉద్దేశం ఏంటంటే, డిసెంబర్ లో కురిసే వర్షం కంటే మే నెలలో కురిసే వర్షం బాగుంటుంది డార్లింగ్. అర్జున్, అర్జున్, మీ అమ్మగారి పరిస్థితి అలాగే ఉంది. ఎలాంటి రెస్పాన్స్ లేదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అర్జున్ ఒక్క నిమిషం ఆగు. నువ్వేం చేయబోతున్నావు? అది అమ్మ గురించి ఏం నిర్ణయం తీసుకున్నావు? నా వల్ల కావడం లేదు. నా చెల్లెలు ఇలా బొమ్మలా పడుకోవడం నేను చూడలేకపోతున్నాను. 4 ఏళ్లురా, 4 ఏళ్లు కోమలా ఉంది. ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసం ముద్దల. యాక్సిడెంట్లో పోయిన మీ నాన్న ఆయన పాటికి ఆయన హాయిగా వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ మీ అమ్మకయ్యే ఖర్చంతా భరిస్తుందని తనని ప్రాణాలతో ఉంచి బాధ పెడుతుంటావా? ఏ చాలరా, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? అమ్మని ఇలా బాధ పెట్టడం కంటే మనం మెర్సీ కిల్లింగ్ చేద్దాంరా. వద్దు, ఇంకొకసారి ఈ మాట మీ నోట్ నుంచి వచ్చిందో అమ్మ తప్పకుండా కోలుకుంటుంది మావయ్య. ప్రతిరోజు తలకు నూనె రాసుకో, గడ్డం గీసుకో, షర్ట్ ఐరన్ చేసుకో, షూ పాలిష్ చేసుకో అని నా ప్రాణం తీస్తుంది చూడు. నిజం మావయ్య, అమ్మ మామూలు మనిషి అయి మన కళ్ళ ముందు తిరుగుతుంది.
నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు. వెర్రి బాగులోళ్ళ నమ్ముతూ ఉండడం వల్లే నీతో పాటు మమ్మల్ని కష్టపెడుతున్నా. మా అమ్మని చేసుకోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. కరెక్టేరా, నీకు మీ అమ్మని ఇలా చూడడం పెద్ద కష్టం అనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కూడా మీ అమ్మ లేచి తిరుగుతుందని నమ్ముతున్నావే, అదే నిన్ను ఎక్కువ కష్టపెడుతుంది. ముందు నువ్వు అది అర్థం చేసుకోవాలి.